హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. ఇది నా అప్డేటెడ్ టెర్రస్ గార్డెన్ అండి. ఇదివరకు నేను వేరుగా అరేంజ్ చేసుకున్నాను, కానీ కొంచెం ఆకులు ఇవన్నీ పడి మట్టి అంతా పడి డాబా పాడవుతుందని చెప్పి దాన్ని కొంచెం రీఆర్గనైజ్ చేసుకున్నానండి. ఇవన్నీ మొక్కలు ఆ పైన కనిపిస్తున్న తీగలన్నీ బీరపాదులకి యూజ్ అయ్యేలాగా పైన కట్టుకున్నానండి. కిందేమో ఆకుకూర మొక్కలు, ఇవన్నీ కొనుక్కున్న టబ్స్ అండి. నా గార్డెన్లో ఎక్కువగా ఇంట్లోకి అందుబాటులో ఉండేవి కొన్ని రీసైకిల్ చేసుకునేలాగా నేను యూజ్ చేసుకుంటాను. థర్మాకోల్ బాక్స్, బిర్యానీ టిన్స్, ఇట్లాంటివన్నీ యూజ్ చేసుకొని నేను గార్డెనింగ్ స్టార్ట్ చేశానండి. ఒక 4 కంటైనర్స్, చిన్న కంటైనర్స్తో 100 రూపీస్ టబ్స్తో నేను తీసుకుని గార్డెన్ చేశాను. ఇది స్లోగా ఇంతవరకు అయ్యిందండి. ఇది చిల్లీ ప్లాంట్. దీంట్లోనే నేనైతే వేయలేదు, విత్తనాలు పడి మొలిచిన టమాటా ప్లాంట్ అండి. అలాగే ఇలా పక్కకు వస్తే మీకు మొన్న రీసెంట్గా వీడియో చేశాను అంజీర్ ప్లాంట్ గురించి. యాక్చువల్గా ఫస్ట్ అయితే నేను అంజీర్ ప్లాంట్ వేసానండి. ఇది గ్రో అయ్యి మనకు టైం పట్టే లోపల ఒక చిన్న చిల్లీ ప్లాంట్ వేసాను. చిల్లీ ప్లాంట్ అయితే బాగా పెరిగి 2-3 హార్వెస్ట్ కూడా చేయటం మీకు తెలుసు. ఇప్పుడు స్టెమ్ అంతా ముదిరి మనకి ఈ అంజీర్ ప్లాంట్ వస్తూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇవి మనకి ఇంట్లో బిర్యానీకి అని తెచ్చుకున్న ప్లాస్టిక్ కంటైనర్స్. వీటిని వేస్ట్ చేయకోకుండా సాయిల్ మిక్స్ చేసి సీడ్స్ వేసుకునే ముందు నేను ఇలాగా సాయిల్ని ప్రిపేర్ చేశానండి. 2:2:1 రేషియో లెక్కన సాయిల్ మిక్స్ చేసుకొని వాటర్ పోసి అలా ఒక 5 days పెట్టడం ద్వారా సాయిల్ ప్రిపేర్ అవుతుందండి. ఎప్పుడైతే మనము 5 days తర్వాత సీడ్స్ పెట్టుకుంటే త్వరగా జర్మినేట్ అవుతాయి. ఎందుకంటే మనం తీసుకున్న కౌ డంగ్ ఇవన్నీ బాగా హైలీ కాన్సన్ట్రేటెడ్ కాబట్టి మనం కనీసం ఒక 5 days సాయిల్ ఇలా మిక్స్ చేసి వాటర్ పోసి పెట్టినప్పుడు సాయిల్ ప్రిపేర్ అవుతుంది. సీడ్ తొందరగా జర్మినేట్ అవ్వటానికి యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా నేను సీడ్స్ పెట్టుకునే ముందు పాట్ని ఇట్లా పాట్ మిక్స్చర్ రెడీ చేసుకొని వాటర్ పోసి పెడతాను. దాని తర్వాత సీడ్స్ వేసుకుంటానండి. ఇదే నా సీక్రెట్, తొందరగా సీడ్స్ జర్మినేట్ అవ్వటానికి. ఇవి 2 సొర పాదులండి. దీనికి ఇవన్నీ ఇలాగా పెరగటానికి అన్నట్టు చిన్న వైరింగ్తో అరేంజ్ చేసుకున్నాను. ఇవన్నీ నా వంగ మొక్కలండి. చాలా హెల్తీగా ఉన్నాయి, పూత మీద ఉంది. అన్నీ ఒక దగ్గరే పెట్టుకున్నాను. మనకి తెలిసిందే కదా, కూరగాయల మొక్కలన్నిటికీ బాగా సన్ రేస్ కావాలి. 8 hours మినిమం సన్ రేస్ కావాలి. కాబట్టి ఇక్కడ బాగా నాకు సూర్యరశ్మి పడుతుంది కాబట్టి అన్నీ అరేంజ్ చేసుకున్నానండి. మీరు చూస్తే నా గార్డెన్లో హాఫ్ ఆఫ్ ద పాట్స్ అంతా ఈ రైస్ బ్యాగ్సేనండి. నా ఇంట్లో ఉండే రైస్ బ్యాగ్స్ని యూజ్ చేసుకొని సాయిల్, కిచెన్లో దొరికే వేస్ట్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నిటిని కట్ చేసినవన్నీ ఒక బ్యాగ్ కంపోస్ట్ అయిన తర్వాత నేను కొంచెం సాయిల్ కలుపుకొని దాంట్లో నేను సీడ్స్ వేసుకుంటానండి. ఏదన్నా మనకి ఎకో ఫ్రెండ్లీగా ఉంటే చాలా మంచిది. గార్డెనింగ్ చేస్తున్నామంటే వేలు డబ్బులు ఖర్చు పెట్టి మనం ఏదో చెయ్యక్కర్లేదు, కానీ మనకున్న వాటిని యూజ్ చేసుకుంటూ గార్డెనింగ్ చేయటంలో ఆ సంతోషమే వేరండి. గార్డెనింగ్ అంటే అయ్యో హెవీగా అన్నీ కొనేసి చూడటానికి కొంచెం నీట్గా ఉండకపోవచ్చేమో, కానీ మనం చేసేది ఇతరులకు కాదండి, మన గురించి మనమే చేసుకుంటున్నాం. ఇట్లాగా బ్యాగ్ని పడేస్తే అది సాయిల్లో డీకంపోజ్ అవటానికి ఎన్నో రోజులు పడుతుంది, ఇయర్సే పడుతుంది. కానీ ఈ విధంగా మనం యూజ్ చేసుకున్నప్పుడు అది కొంచెం పొల్యూషన్కి తగ్గిస్తుంది కదా అన్న కాన్సెప్ట్తో ఎక్కువగా నావన్నీ ఇట్లా రైస్ బ్యాగ్స్, వేస్ట్ బ్యాగ్స్, పాలిథిన్ బ్యాగ్సే ఉంటాయండి. తక్కువ మాత్రమే కంటైనర్స్ ఉంటాయి. థ్యాంక్ యూ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. కంటిన్యూ వాచింగ్. థ్యాంక్ యూ.